డాక్టర్ మోజెస్ బాబు గారు ఉన్నారు, వారికి సమయం ఇస్తున్నాను. వారు మాట్లాడుకున్న ఒక్క మాట నేను తెలియపరచాలనుకుంటున్నాను. డాక్టర్ ప్రవీణ్ పడల గారు చనిపోయింది మార్చి నెల 24వ తారీఖు. మార్చి నెల 24వ తారీఖుని ద డే ఆఫ్ యూనిటీగా మనందరం సెలబ్రేట్ చేయాలని ఆయన ప్రపోజింగ్. 2026 సంవత్సరం మార్చి నెల 24వ తారీఖుని దేవుని చిత్తం అయితే ఈరోజు 80 మంది నాయకులు వేదిక మీద ఉన్నారు. కనీసం ఒక 500 మంది నాయకులు మా ఐక్యతను చాటుతున్నాం అన్నట్టుగా ఆ రోజు వేదిక మీద కనబడాలని ఆశ. మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే ఐక్యతకు సూచనగా ఆయన మరణం మరి వృధా కాకుండా నాయకులందరూ ఒక తాటి మీదకి వచ్చి దేవుని మహిమార్థ పరిచయంలో కొనసాగాలని కోరుతున్నాం. 2026 మార్చి నెల 24 ద డే ఆఫ్ యూనిటీగా మనం సెలబ్రేట్ చేసుకోవడం సిద్ధపడాలని కోరుతున్నాను. ఈ సమయాన్ని బ్రదర్ డాక్టర్ మోజెస్ బాబు వర్తిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ చక్కటి ఆదరణ కూడిక జరిగించడానికి దేవుడు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రాముఖ్యంగా వారు మరణించారనే వార్త విన్న నాటి నుండి ఈనాటి వరకు ఏ ఇంటిలోనైనా ఏ దైవజనుడైనా ఏ క్రైస్తవ యోధుడైనా క్రైస్తవ సేవకుడైనా క్రైస్తవ పిల్లలైనా ఇప్పటికీ కూడా నిద్రపోకుండా నిరంతరము ఆయన తలపోసుకునే ఒక అద్భుతమైనటువంటి దైవజనుడు ప్రవీణ్ పడల గారు. ప్రాముఖ్యంగా వేదికపోయినటువంటి మా నాయకులను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మొట్టమొదటి వార్త దైవజనులు టాటా విక్టరయ్య గారు నాకు తెలియపరిచారు. తదుపరి మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఫస్ట్ టైం వీడియో మాట్లాడి పెట్టడం జరిగింది. ఆ తర్వాత చాలామంది ఆ స్థలానికి రావడం జరిగింది. ఈ వార్త అందిన దగ్గర నుండి ఒక క్షమాపణ నేను ప్రభు పక్షం కోరుతున్నాను. రాష్ట్ర అధ్యక్షులుగా దైవజనులు సినహాయి గారు, రాష్ట్ర నాయకులుగా జుహాని హలునేన్ గారు, మరి కొన్ని పరిస్థితుల్లో వారు ఈ కార్యక్రమాన్ని చేయ తలపెట్టడానికి మొదలుపెట్టిన నాటి నుండి అవమానాలు భరించారు నా పక్షంగా, నిందలు మోసారు నా పక్షంగా. కొన్ని పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా ధైర్యంగా ఈరోజు మన ఇంటిలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కార్యక్రమాలు చేయడానికే సంశయించే దినాల్లో ఉన్న ఈ రోజుల్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక దైవజనుడు ప్రభువునందు నిద్రించి ప్రపంచాన్ని కదిలించి ఆత్మలను రగిలించినటువంటి దైవజనుడి కొరకు నిలబడిన ఈ దైవ సేవకులందరికీ మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పలు కొడదాం, మరింత గట్టి చెప్పలు కొడదాం.